హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్టే షేర్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ మీకు ఫస్ట్ పెట్టగానే రావాలంటే మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటేనే వస్తుంది అన్నమాట, సబ్స్క్రైబ్ చేసి. సరే గైస్, మొత్తానికి మనకి వీడియో ఈరోజు ఏంటంటే, ఈరోజు అయితే మనం అయితే బీటా బ్రీడింగ్ అయితే చేస్తున్నాం అనమాట. బీటా బ్రీడింగ్ ఎలా చేస్తామో చూపిస్తాను. ఈ బీటా బ్రీడింగ్ చేసేదానికి ఫస్ట్ మనం వాటర్ అయితే ఓల్డ్ వాటర్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ ఈ వాటర్ని స్టోర్ చేసి పెట్టినాను కాబట్టి తీసుకుంటున్నాను. మనకైతే వాన్ రావడం వల్ల ఫుల్ ట్యాంక్ నిండిపోయి ఆ పక్కన ఉన్న పైప్ నుంచి కూడా చాలా వాటర్ అయితే కింద పోయినాయి. సో ఇదైతే చాలా మొత్తానికి ఓల్డ్ వాటర్, ఒక 10 days వాటర్ అనుకోవచ్చు. ఇదైతే స్టోర్ చేసాను, చూసే కదా క్రిస్టల్ క్లియర్ అయితే ఉంది. సరే, మనం అయితే ఇప్పుడు ఆ మొత్తం క్లీన్ చేసుకొని దాంట్లో ఉన్న డక్వీడ్ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది. సో మొత్తం దాన్ని ఇదిలించుకొని వాటర్ అయితే తీసుకుంటున్నాము. ఆ వాటర్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే దాంట్లో ఆల్మండ్ లీఫ్ వాటర్ అనేది ఫస్ట్ మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్మండ్ లీఫ్ అనేది ఫస్ట్ ఇప్పుడైతే యాడ్ చేయట్లేం, నెక్స్ట్ స్టెప్లో అయితే యాడింగ్ అయితే చేస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు మనం తీసుకోవాల్సింది, మనం బ్రీడింగ్ చేసేటప్పుడు ఫాక్స్టైల్ అలాంటివి కొన్ని తీసుకోవాలన్నమాట. నేనైతే 2 stems అయితే ఫాక్స్టైల్ అయితే తీసుకున్నాను. ఇదైతే మన సెటప్ అనమాట. ఒక ట్రాన్స్పరెంట్ ఎక్వేరియం అయితే తీసుకున్నాను. ట్రాన్స్పరెంట్ ఎక్వేరియం తీసుకున్న తర్వాత దాంట్లో అయితే మనం వాటర్ అయితే పోస్తున్నాము. మనం తీసుకుని పైనుంచి తీసుకొచ్చిన వాటర్ని. నేనైతే ఈ సెటప్ని ఇండోర్లో పెట్టుకుంటున్నాను, మన ఇంట్లో అయితే పెట్టుకుంటున్నాను ఒక టేబుల్ మీద. సో ఈ సెటప్ని ఇక్కడే పెట్టి మీకైతే బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో మనం వాటర్ పోసుకొని దానికి సెట్ అయిన లెవెల్ వరకు వాటర్ అయితే పోసుకోవాల్సి వస్తుంది. నేను ఈ వడగట్టేది ఎందుకు పట్టేదంటే, దాంట్లో చిన్న అంటే డస్ట్ ఉంటుంది కదా, డస్ట్ పార్టికల్స్, ఆ డస్ట్ పార్టికల్స్ ఎక్కువైపోతాయి కాబట్టి ఆ వడగట్టేది అయితే తీసుకున్నాను. అది కట్టేసిన తర్వాత ఆ నెట్లో ఇంకా వాటర్ అనేది కొంచెం నీట్గా అయితే ఉంటుంది. మనకి పైనుంచి తీసుకొచ్చిన ఫాక్స్టైల్ అయితే దీంట్లో అయితే వేసేస్తాము. ఇది ఫాక్స్టైల్ వేసేసి మొత్తం మనం అయితే ఇప్పుడు యాడ్ చేయాల్సింది ఆల్మండ్ లీఫ్ని అయితే యాడ్ చేస్తాము. ఈ ఆల్మండ్ లీఫ్ని యాడ్ చేసిన తర్వాత వాటర్ అయితే చాలా ఎల్లోయిష్గా అవుతుంది. సో నేను ఒక ఆల్మండ్ లీఫ్ వాటర్ని బాగా అది కడిగి అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే అది ఎక్కడెక్కడ పడిందో తెలియదు కాబట్టి నేను అట్టే ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. సో ఒక ఆల్మండ్ లీఫ్ని తీసుకొని ఆల్మండ్ లీఫ్ని ఎత్తుకెళ్ళి మనం ట్యాంకులు అయితే వేస్తాం మొత్తానికి. ఇప్పుడు చూసారు కదా, మనం ఇలాగైతే చేసుకొని ఆల్మండ్ లీఫ్ వాటర్ వేసుకొని ఇలాగ ట్రీస్ అయితే పెట్టుకోవాలి. ఆ స్టెమ్స్ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, నేనైతే ఫాక్స్టైల్ పెట్టుకుంటున్నా. ఇంకా ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఏం పెట్టట్లా, ఇండోరే కాబట్టి వాటికి లైటేషన్ కూడా అంతగా పడదు. సో నేనైతే ఇలాంటి ఒక ఫాక్స్టైల్ అయితే తీసుకున్నాను. సో మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సింది, మనం మెయిల్ అండ్ ఫీమేల్ అయితే సెలెక్టింగ్ చేసుకోవాలి. నేనైతే ఈ డంబో ఇయర్ ప్లకెట్ అయితే తీసుకుంటున్నాను గైస్. ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాం బీటా మెయిల్గా. సో నెక్స్ట్ వచ్చేసి మన ఫీమేల్ వచ్చేసి మనకు అనేది బ్రీడింగ్ సైజ్లో ఒక ఫీమేల్ అయితే ఉంది, రెడ్ కలర్ది. ఇదైతే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదైతే మెయిల్ అనమాట, డంబో ఇయర్. చూసారు కదా, వాటి ఇయర్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. సో ఇదైతే నేను సెలెక్టింగ్ అయితే చూసుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ అది బ్రీడింగ్ సైజుకి అది బ్రీడింగ్కి వచ్చింది అని ఎలా తెలుసుకోవాలంటే, మీకు ముందుగానే వాటిపైన అయితే అది బబుల్ నెస్ట్ అయితే ఫామ్ చేస్తుంది అనమాట వాటిలో కప్స్లో. అప్పుడైతే మనం అర్థం చేసుకోవాలి ఇదైతే బ్రీడింగ్కి రెడీగా ఉందని. సో అలాంటి వాటిని అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇలాంటివంటే వాటిని సెలెక్ట్ చేసుకునేస్తే మనకు బ్రీడింగ్ అయితే అవ్వదు. ఇదైతే నేను బబుల్ నెస్ట్ చూసే కదా, ఆ సైడ్ అయితే ఫామ్ చేసింది, అందుకోసం అయితే మెయిల్ తీసుకున్నా. ఇదైతే ఫీమేల్కి అయితే తీసుకున్నా. ఇది రెడ్ కలర్ కాదు, ఇది రెడ్ అండ్ బ్లూ మిక్సింగ్ అనమాట. చూసే కదా, ఇదైతే మన టైప్ బ్లూ అనమాట, బ్లూ అండ్ రెడ్ మిక్సింగ్ అయితే. ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఈ బీటా అదే ఫీమేల్గా అయితే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనకు మెయిల్ బీటా అనమాట. ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటున్నా గైస్. టెంపరేచర్ మెయింటైన్ చేసుకున్నామంటే అది ఆల్రెడీ వేరే టెంపరేచర్ ఉంటే మన పైన వేరే కండిషన్లో ఉంది, వాన వచ్చింది కాబట్టి టెంపరేచర్ చాలా కూల్గా అయిపోద్ది. ఇంటీరియర్లో ఉన్నాయి కాబట్టి ఒకరు అంత కూల్ అవ్వదు, మీడియం లెవెల్లో టెంపరేచర్ ఉంటుంది కాబట్టి. సో నేనైతే టెంపరేచర్ అయితే మెయింటైన్ చేసుకున్నాను. సో ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని గైస్, ఇదైతే మనం ప్యాకింగ్లో చేసే ఒక కవర్ అనమాట. ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని దాని అయితే కట్ చేసుకోవాలి. ఈ కవర్ ఎందుకు కట్ చేసుకోవాలంటే, తెలుసు కదా, మనం అయితే బబుల్ నెస్ట్ దాని కింద ఫామ్ చేయాలి. సో ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని దానికి డబుల్ కవర్ కాబట్టి టేప్ వేసిన చుట్టుపక్కల ఈ కవర్ వేసుకున్న తర్వాత ఆ కవర్ని ఒక రెక్టాంగిల్ షేప్లో తీసుకున్నాను. రెక్టాంగిల్ షేప్ తీసుకొని టేప్ అయితే తీసుకున్నాను. సో పక్కన పెట్టిన ముందు ఆ ప్రాసెస్ మళ్ళీ చెప్తాను. ఈ నెక్స్ట్ అయితే బబుల్ నెస్ట్ ఫామ్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ ఈ టెంపరేచర్ మెయింటైన్ చేసాం. ఈ టెంపరేచర్ మెయింటైన్ చేసిన తర్వాత ఒక మినిమం నేను ఒక ½ an hour దాకా ఉండిచ్చాను ఈ టెంపరేచర్ ఎలా మెయింటైన్ అవ్వని, ఎంత ప్రాబ్లం అయితే లేదు కాబట్టి. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇలాంటి ఒక బాటిల్ అయితే తీసుకొని 10 రూపీస్ బాటిల్ అయినా 20 రూపీస్ బాటిల్ అయినా పర్లేదు, ఇలాంటి బాటిల్ తీసుకొని దాని బాటమ్ అయితే కట్ చేసింది, టాప్ అయితే కట్ చేసింది. 2 sides కట్ చేసిన తర్వాత ఇలాగ సిలిండర్ షేప్ అయితే వస్తుంది గైస్. అంటే 2 sides కట్ చేసేయాలి. ఎందుకు ఇలా తీసుకున్నా అంటే మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఇలాంటి బాటిల్ తీసుకోవడం వల్ల మనం ఫీమేల్ అనేది దాంట్లో పెట్టాలన్నమాట. అంటే మామూలుగా కప్స్లో పెట్టి అట్టే వదిలితే ఆ బబుల్ నెస్ట్ అనేది చెడిపోతుంది. సో ఇలాగ పెట్టి తీసుకున్నామంటే మనం ఎత్తేటప్పుడు ఈజీగా ఎత్తేటప్పుడు ఆ బబుల్ నెస్ట్ అనేది చెడిపోదు. సరే, మొత్తానికి మన టెంపరేచర్ అయితే మెయింటైన్ చేస్తా ఉన్నాము. ఇంకా నేనైతే దేన్ని మార్చలేదు. మార్చేటప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదైతే ఫుల్ లోడెడ్ ఎగ్స్ అయితే ఉందన్నమాట. ఫీమేల్ అయితే లోడెడ్ ఎగ్స్ మంచి సైజ్ అయితే ఉందన్నమాట. లోడ్ చేసుకొని ఎగ్స్ అయితే రెడీగా ఉంది, రెడీ టు బ్రీడింగ్ అనమాట. మనకి ఇక మెయిల్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మెయిల్ కూడా బబుల్ నెస్ట్ ఫామ్ చేస్తుంది. అది కూడా ఇది ఒక అడల్ట్ సైజ్ కాబట్టి వదులుతున్నాను. సో చూసారు కదా, ఈ వ్యూలో నుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట. ఈ వ్యూలో నుంచి చూస్తే చూడండి,
అది ఫీమేల్ అది మెయిల్ అనేది మీకు కొంచెం క్లారిటీ అర్థమవుతుంది. వాటర్ కూడా చాలా ఎల్లోయిష్గా మారినాయి. అందుకోసం అయితే నేను తీసేస్తున్నాను. ఆల్మండ్ లీఫ్ అయితే ఇంకా తీసేస్తున్నాను. మనకు ఎల్లోయిష్ చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి చాలు. మరీ ఎల్లో ఉండకూడదు, కొంచెం లైట్ ఎల్లో అయితే చాలు, మరీ ఎక్కువ వద్దు. సో మనం ఆల్మండ్ లీఫ్ అయితే తీసేసాం. ఇంకా ఆల్మండ్ లీఫ్ వాటర్ అయితే రెడీగా అయిపోయింది మనకి. ఇంకా బ్రీడింగ్కి మనం రెడీగా పెట్టుకున్నాము. సో ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఇలాంటి ఒక బాటిల్ అయితే తీసుకోండి. ఈ బాటిల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ ఫీమేల్ ఎత్తి మనం ఆ బాటిల్ అయితే వదలాలి. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఆ లీవ్స్ ఒక రోజు జరిపి ఆ బాటిల్ అయితే దాంట్లో పెట్టానమాట. ఆ 2 సైజ్ కట్ చేసిన బాటిల్ పెట్టేసిన తర్వాత మన ఫీమేల్ అయితే దాంట్లో అయితే రెడీ ఇంకా వదిలేస్తాం అనమాట. ఎలా వదులుతానో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మన స్టెప్ ఏంటంటే ఆ బాటిల్ అనేది ఇప్పుడు మనం పెడతాం కదా, ఏంటి ఒక పేపర్ అయితే పెడతాం కదా, ఒక ట్రాన్స్పరెంట్ కవర్ అయితే మనం దానికి అతికిస్తాం కదా బబుల్ నెస్ట్ ఫామ్ అయ్యేదానికి. దానికి ఆపోజిట్లో అయితే ఈ బాటిల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఎత్తేటప్పుడు ఆ బబుల్ నెస్ట్ చెరిపోకూడదు. సో ఇలాంటి దగ్గర పెట్టుకున్నారంటే మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ బబుల్ నెస్ట్ చెరిపోకుండా ఉంటే మన బ్రీడింగ్ కొంచెం సక్సెస్ అవుతుంది. మన ఎగ్స్ అనేది ఆ కట్టగా అక్కడ లే చేస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఆ ఫీమేల్ ఎత్తుకెళ్ళి ఆ బాటిల్ అయితే వదిలేయాలి. ఫస్ట్ అదైతే నేను చేస్తాను చూడండి. చూసారు కదా, ఇలా చేయండి. మీకు వీడియోలో ఎలాగైతే కనబడుతుందో అలాగైతే చేసుకోండి. అప్పుడైతే మీకు ఒక ఈజీగా ఉంటుంది. మీకు సక్సెస్ రేట్స్ 100% ఎక్కువ ఉంటాయని నేను అంటున్నా. 100% కాకపోయినా 99% ఉంటుందని నేను అనుకుంటున్నా. సరే చూసారు కదా, నేనైతే ఫీమేల్ని వదిలేశాను, మెయిల్ని వదిలేశాను, 2 అయితే వదిలేశాను. మెయిల్ అయితే అది ఆ కండిషన్ని కొంచెం అంటే తిరుగుతూ ఉందనమాట, దాన్ని అలవాటు పరుచుకుంటుంది. ఇంకా ఫీమేల్ అయితే నేను ఆ పక్క అయితే వదిలేసి ఆ బాటిల్ అయితే పెట్టాను. ఇంకా దాని పక్కనే పెడుతున్నాను అనమాట. ఏంది ఈ కవర్ అనేది, ఆ కవర్ ఆడ పెడితే మనకు బబుల్ నెస్ట్ అనేది అక్కడే ఫామ్ అవ్వాలి. సో నేనైతే అక్కడే పెడుతున్నాను అనమాట. ఇప్పుడు అక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే చూడాలన్నమాట. మనం నెక్స్ట్ డే చూస్తే బబుల్ నెస్ట్ ఖచ్చితంగా ఫామ్ అవ్వాలి. లేదంటే మీరు ఇంకొకరు వెయిట్ చేయండి, ఇంకొక నైట్ వరకు వెయిట్ చేయండి. ఒకరు ఎక్కువసేపు వెయిట్ చేస్తే ఖచ్చితంగా బబుల్ నెస్ట్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఫీమేల్ ఉంది, మేల్ ఉంది. కొంచెం నేను ఉన్నాను కాబట్టి ఆ 2 దూరం ఉన్నాయి. ఆ తర్వాత ఆ 2 ఎలా అట్రాక్ట్ అవుతాయో వీడియో కూడా క్లిప్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం ఆ టేప్ వేసుకున్నాం అనమాట. టేప్ వేసుకొని మనం ఆ పేపర్ అయితే కరెక్ట్గా ఎలా అంటే మరీ ముంచేయకూడదు నీళ్ళలోకి. జస్ట్ ఒక లెవెల్ ఆఫ్ వాటర్ పైన పెట్టుకోవాలన్నమాట. మరీ ముంచేసారంటే నీళ్ళలో మునిగిపోద్ది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ మీకు ఆ బబుల్ నెస్ట్ అయితే ఫామ్ అయినా అంత అంటే ఉండదు. సో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, నేనైతే ఆ వాటర్ బాటిల్ని జరిపాను. ఆ వాటర్ బాటిల్ని ఇలా జరిపేసి ఈ ఆపోజిట్లో అయితే పెట్టాను. ఫీమేల్ అయితే చాలా అగ్రెసివ్గా ఉంది గైస్. అదైతే మెయిల్ని చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది. మెయిల్ అనేది కొంచెం ఇంకా అది అంత దానికి అట్రాక్ట్ అయితే అవ్వట్లేదు. ఫీమేల్ అయితే ఫుల్ అట్రాక్ట్ అయిపోయింది. వదలంగానే మెయిల్ అయితే చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది. ఫీమేల్ వచ్చేసి దాని కింద కొంచెం ఉంది. ఇంకా దాని కింద పోయినైతే మనకు ఆల్మోస్ట్ బబుల్ నెస్ట్ ఇంకా ఫామ్ అవుతుందని చెప్పుకోవచ్చు. దాంట్లో డౌట్ లేదు. సో ఇంకా మనమైతే 1 డే అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. 1 డే వెయిట్ చేసి మనం చూడాలి బబుల్ నెస్ట్ ఫామ్ అవుతుందా లేదా. ఆ ఫామ్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. 1 డే కూడా ఫామ్ అవ్వలేదంటే సెకండ్ డే కూడా వెయిట్ చేయండి. ఖచ్చితంగా అయితే సెకండ్ డేలో అయితే ఫామ్ అయిపోద్ది. ఆ ఫీమేల్ చూడండి ఎంత అగ్రెసివ్గా ఉందో. ఆ మేల్ చాలా ఇంట్రెస్టింగ్గా అట్రాక్ట్ అయితే చేస్తుంది. అది చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట మెయిల్ అయితే అట్రాక్ట్ చేసేదానికి. సో మెయిల్ అయితే ఇంకా అది దానికి దారిలోకి రావట్లేదు. అదైతే దాని కిందే ఉందన్నమాట. ఏంది మనం పెట్టిన పేపర్ కిందే ఉంది. బబుల్ నెస్ట్ అక్కడే ఫామ్ అవుతుంది కాబట్టి ఇది కూడా అక్కడ సెట్ అయింది అనమాట ఆ లెవెల్. సో ఇంకా కాసేపు ఇది ఈ ఒక రోజంతా వదిలేయాలి మనం అయితే. ఇది ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇంకో వీడియోలో వస్తుంది గైస్. మనం ఏంటంటే ఈ వీడియోలో మనకు ఎక్కడ దాకా సెటప్ అనేది చూపిస్తున్నాను. నెక్స్ట్ డే వీడియో బబుల్ నెస్ట్ ఎలా ఫామ్ అయింది, దాని ఎగ్స్ ఎలా లే చేసింది, ఎలా వదలాలి అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియో అయితే నేను ఇక్కడ దాకా చెప్తున్నాను. ఏంది ఇక్కడ దాకా మన సెటప్ అయితే ఇక్కడ దాకా పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇంకొకరు క్లారిటీగా ఇస్తాను. అది ఎలా చేయాలి, తర్వాత బ్రీడింగ్ ఎలా అయింది, ఆ బేబీస్ ఎలా వచ్చాయి నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. సో ఫస్ట్ వీడియో అయితే మీకు ఇక్కడ దాకా కట్ చేస్తున్నాను గైస్. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మర్చిపోకుండా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటేనే మేము పెట్టే వీడియోస్ మీకు ఖచ్చితంగా వస్తాయి. ఇంత దూరం వచ్చారంటే మన వీడియోస్ ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటాయి. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి మనం అయితే వేసి ఒక 24 అవర్స్ అయితే అయింది గైస్. ఈ 24 అవర్స్ అయిన తర్వాత కూడా మనకి ఇంకా బబుల్ నెస్ట్ అయితే ఫామ్ అవ్వలేదు. సో నేను ఫీడింగ్ అయితే ఇస్తున్నాను. ఇంకా నేను వెయిట్ చేయాల్సి అనుకుంటున్నా. ఇంకా వెయిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా బబుల్ నెస్ట్ అయితే ఫామ్ అవుతుంది. 24 అవర్స్ అయిన తర్వాత నేనైతే ఇంకొక 1 డే అయితే వెయిట్ చేస్తాను. ఎప్పుడు అవుతుందో తెలియదు. మాక్సిమం అప్పుడైతే ఒక్కొక్కరో పెట్టింది చూసారు కదా బబుల్ అయితే. ఆ బబుల్ నెస్ట్ అయితే మీకు అంత కనబడట్లా పైన టేప్ వల్ల లైట్ పెట్టింది అనమాట. ఎక్కువ అయితే పెట్టలేదు, అది పెట్టకుండా పెట్టింది. సో ఇప్పుడే మనం వదలకూడదు. ఇంకొంచెం అయిన తర్వాత అయితే వదలాల్సి వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. పూర్తిగా మన బబుల్ నెస్ట్ ఫామ్ అయిన తర్వాత మాత్రమే మనం ఫీమేల్ అయితే వదలాలి. అప్పుడైతే బ్రీడింగ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది గైస్. ఇంకా వీడియో ఇంత ఎంజాయ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ఉంటా, బాయ్ బాయ్.